మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ఓటు అడిగే హక్కే లేదని బలరాం నాయక్ అన్నారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేశారని విమర్శించారు. విభజన హామీల అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని, మరోసారి ఈ రెండు పార్టీలను ప్రజలు తిరస్కరించబోతున్నారని బలరాం నాయక్ అన్నారు. 1,00,000 మెజార్టీతో గెలుస్తామంటున్న బలరాం నాయక్తో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు సెగ్మెంట్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. మనతో మాట్లాడుకున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? నామినేషన్ పర్వం అయితే పూర్తి అయిపోయింది. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? కేసీఆర్ 20 మంది ఎమ్మెల్యేలు మా వైపు ఉన్నారు, ప్రభుత్వం పోతుందని కూడా ఆయన అంటున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ మాదే అన్నాడు. గవర్నమెంట్ మొత్తం ఎమ్మెల్యేలు ఆయనకు పోయినా కూడా మాకు 20 మందిని వాళ్ళకే పోతుంది అని అంటాడు. ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడి తెలంగాణ చేసిన, తెలంగాణకు అప్పుల పాలు చేసిన చంద్రశేఖర్కు ఇంకా మాటలు కూడా ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా, ఎవరు అనుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒక మాట మీద నిలబడ్డా. ఎల్కేజీ టు పీజీ అయిందా, డబుల్ బెడ్రూమ్స్ అయినాయా, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నాడు, చేసిండా, దళితులకు ఇది ఇస్తానన్నాడు, ఏది 5 లక్షలు అది ఇచ్చిండా, ఏది చంద్రశేఖర్ మాట నిలబెట్టుకున్నాడని మీరు అనుకుంటారు? ఆయన మాట అనేది నిలవనే నిలవదు. ఆయన మాట అనేది అబద్ధాల కోరి. అత్తొస్తే ఎడబంటాడు కూడా, రకరకాలుగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఎల్కేజీ టు పీజీ అన్నాడు, దళితులకు భూమి అన్నాడు. ఇవన్నీ కూడా అనుకుంటా చేసుకుంటేనే అప్పుల పాలు చేసిన తెలంగాణకు నెలకు 15,000 కోట్ల రూపాయలు మేము కడుతున్నాం. 15,000 కోట్ల రూపాయలు మేము అప్పులు కడుతున్నాం. చంద్రశేఖర్ గారు ఏదన్నా చెప్పిన మాట నిలకడ మీద ఉంటే ఇది కూడా మనం నమ్మవచ్చు. ఆయనే ఒక అబద్ధాల కోరి, అబద్ధాల పుట్ట. ఆయన కానీ ఆయన కొడుకు కానీ అబద్ధాల పుట్టలు చేసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో గిరిజన హరిజన హైవే, నేషనల్ రోడ్స్ కానీ, కేంద్ర విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఇంద్రమ్మ ఇండ్లు అన్నీ మేమే చేసినాం పూర్తి స్థాయిలో. ఆయనకి ఏమొస్తుంది? ఫస్ట్ రోజు ఎంప్లాయ్మెంటు పేపరు నోటిఫికేషన్ ఇస్తారు. వాడు కోచింగ్ తీసుకోవాలి, ఇంట్లో ఉన్న ఎకరాల పొలాలు అమ్ముకోవాలి. నా కొడుకు చదివితే డిఎస్పీ అవుతాడేమో, నా కొడుకు ఏమో చదివితే ఇంకో ఆఫీసర్ అవుతాడేమో అని ఆ పైసలని పెట్టిన తర్వాత ఆ పేపర్ అవుట్ చేసి వాని జీవితం నాశనం చేసుడు. వానికి తెలంగాణకు నాశనం చేసిండు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్. నిరూపించాలంటే నేను నిరూపిస్తాను, రుజువు చేస్తాను. రుజువు చేయకపోతే మాకు చెప్పండి. మీరు తెలంగాణ ఉద్యమకారులు, పార్లమెంట్లో మీరు తెలంగాణ కోసం కొట్లాడిన సందర్భం ఉంది. విభజన చట్టం ప్రకారంగా మీ ప్రాంతంలో బయ్యాన ఉక్కు కర్మాగారం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు. కానీ గత బీజేపీ వాళ్ళు ఇవ్వలేదు, కేసీఆర్ అడగలేదు. ప్రజలకు ఎట్లా చెప్పబోతున్నారు ఈ అంశంపైన? వాళ్ళు ఏది చెప్పినా అది నిలకడ కాదు. బయ్యారం ప్రాజెక్టు అమెండ్మెంట్లో పెట్టించింది నేను, కింద నా పేరు కూడా ఉంది. సోషల్ జస్టిస్ మినిస్టర్ అడాప్టెడ్ కూడా తీసుకున్న. ఈ పార్లమెంట్లో నివసిస్తున్న విద్యార్థులకి దానికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి లోకసభలో రాజ్యసభలో పెట్టించిన, అమెండ్మెంట్ తీసుకొచ్చిన. దానికి క్వాలిటీ తక్కువ ఉంటే నర్సంపేట గుట్ట మీద నేను అది క్వాలిటీ కూడా పెట్టించిన. ఈసారి మా గవర్నమెంట్ వస్తుంది, వచ్చిన తర్వాత బయ్యారం ప్రాజెక్టు 100% చేస్తాం. బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు గెలుపొందుతానని అంటున్నారు. అంటే వాళ్ళు ఎట్లా, వాళ్ళకు ఉన్నటువంటి బలం ఏంటంటే అసలు తెలంగాణకు వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని అమెండ్మెంట్లో తీసుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీతో కుంభకై ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పుల పాలు చేసుడు, 100 రోజుల్లో పనిని 40 రోజులు చేసుడు, 500 గ్యాస్ను 1200 అమ్ముడు, ఇలాంటి పనులు చేశారు వాళ్ళు. 15 లక్షల రూపాయలు ఇస్తానని ఇచ్చిండు ఆ మోడీ ఎక్కడైనా? జిఎస్టీ చేసి మీరు గడ్డం గిక్కున్న మిషన్ మీద కూడా మీకు అప్పుల పాలు చేస్తున్నాడు. సేవింగ్ మిషన్ కూడా జిఎస్టీ వేస్తున్నాడు. దారం మీద వేస్తున్నారు. అంబిక అగరబత్తి మీద జిఎస్టీ వేస్తున్నారు. భగవంతునికి అంబికా అగరబత్తి సంతానం అని అంటారు కదా, అంబికా అగరబత్తి, దాని దేవుని మీద అగరబత్తిల మీద కూడా వేస్తున్నారు. మరి ఆ మోడీ గారికి ఏ విధంగా నమ్మమంటారు? ఏ విధంగా గవర్నమెంట్ వస్తుందని ఆయన అనుకుంటున్నారు? 7 మండలాలు కూడా ఆ రోజులు అడ్డుపోతే తర్వాత సెకండ్ అమెండ్మెంట్ ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చి నేను వాళ్ళని తీసుకుపోయి మొన్న కూడా నేను మేనిఫెస్టోలో పెట్టించిన రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో
ఒక తెలంగాణ స్టేట్లో 7 మండలాలను కూడా మేనిఫెస్టోలో పెట్టించినాం. భద్రాచలం బ్రిడ్జి, వెంకటాపురం బ్రిడ్జి, హైవే నేషనల్ రోడ్స్ 2000 కోట్లతో ఆదివాసులు జీవిస్తున్న ప్రాంతాలన్నీ కూడా నేనే చేయించిన. ఇవాళ మీ రోడ్ కూడా హైవే నేషనల్ నేనే చేయించిన. ఏకలవ్య స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఆల్ ట్రైన్ స్టాఫ్, బీదోళ్ళకు చదువుకునే చదువుకు ఆఖరి ఇజ్జత్ పాసులు కూడా తెచ్చి ఇచ్చిన నేను. మేము పనిచేసే వర్కర్లం అండి. కాంగ్రెస్కు వర్కర్లం మేము. కాంగ్రెస్ పార్టీ ఎవరికి వర్కరు? దేశ ప్రజలకు వర్కర్. మేము వర్కర్లం తప్ప మేము నాయకులం కాదు. అంటే మీరు ఎంపీగా అయిన తర్వాత మళ్ళీ విభజన చట్టం సంబంధించిన దాంట్లో హామీ చేయడం కోసం మీ వంతు కర్తవ్యంగా ఎట్లా పాటుపడతారో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలకు ఏం చెప్పబోతున్నామంటే మేము 6 డిక్లరేషన్ చేశాం. గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఆగస్టు 15 వరకు మీకు డేట్ ఇచ్చారు. డేట్ మీద వేసి చూడండి. 2 లక్షల రుణమాఫీ చేసే ఘనత అది క్యాబినెట్ది, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిది. ఇవాళ 5 డిక్లరేషన్ చేసినాం, ఇస్తున్నాం. గ్యాస్ ఇస్తలేమా? 5 లక్షల రైతు బంధు కూడా 5 ఎకరాల వరకు వేసాం. పవర్ జనరే ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లకు చెప్పేశాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అదే ప్రజలకు మేము చెప్పి తప్పకుండా మేము ఓటేస్తారు మాకు ప్రజలు. నామినేషన్ దాఖలు చేస్తారు, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రజలందరూ అంటున్నారు? ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు. 7 ఎమ్మెల్యేలను గెలిపించడం, నిన్ను కూడా గెలిపిస్తారు నాయన అంటున్నారు. ఇక నేనేం చెప్పాలి ప్రజలకు? దట్స్ ఆల్. ఓకే, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మైబాద్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో విజయ దుద్మి మోగుతుందని కూడా బలరాం నాయక్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, మైబాద్.